అండి. హాయ్. నేనైతే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేయబోతున్నాను. ముందుగా గుడ్లను అయితే కొట్టిపోసుకున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అందులోకి కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే కొత్తిమీర, ఉల్లిగడ్డలు అవన్నీ వేసి అయితే బాగా కలుపుకున్నాను. నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి. అలా అయితే ఆమ్లెట్ అనేది చాలా బాగా పొంగుతుంది. కొత్తిమీర అయితే కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ అయితే పోసుకుంటున్నాను. సిమ్లో పెట్టి అయితే ఆమ్లెట్ని కాల్చుకోవాలి. ఎందుకంటే ఫుల్ మీడియంలో పెడితే మాత్రం ఆమ్లెట్ అనేది మాడిపోతుంది. సిమ్ మీడియంలోనే కాల్చుకోవడానికి అయితే బాగుంటుంది. ఇదిగోండి అయితే సిమ్లో పెట్టి కాలుస్తున్నాను. కొత్తిమీర చూడండి ఎలా కనబడుతుందో ఫ్లేవర్ అయితే. ఇప్పుడైతే ఇంకో 1 సైడ్ అయితే కాల్చుకుంటున్నాను. ఇలా మీరు ఎన్ని బ్రెడ్లైనా ఎన్ని ఆమ్లెట్ అయినా వేసుకొని తినవచ్చు. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకు టిఫిన్ చేయడానికి వీలు కుదరదు కాబట్టి ఈ విధంగా తినడం అయితే చాలా ఇష్టపడతారు. పిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడైతే అదే ప్యాన్ మీద ఆ బ్రెడ్ పెట్టుకొని అయితే 2 సైడ్లు అయితే ఆయిల్ పోసి కాల్చుకుంటున్నాను. ఆయిల్ పోసి కాల్స్తేనే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఆయిల్ పోయకుండా కాల్స్తే మాత్రం అది బాగుండదు. ఆయిల్ పోస్తేనే క్రిస్పీగా ఉంటుంది. 1 సైడ్ కాల్చాను, 2వ సైడ్ కూడా తిరిగేసాను. ఇదిగోండి ఇప్పుడు ఈ కాల్చుకున్న బ్రెడ్ రెండింటి మధ్యలో ఈ ఆమ్లెట్ని అయితే పెట్టాను. చూడండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. అలాగే మరో బ్రెడ్ని అయితే ఆయిల్లో పెట్టి కాల్చుకున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆమ్లెట్లు కానీ బ్రెడ్లు కానీ కాల్చుకొని అయితే చేసుకొని తినవచ్చు. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి కానీ స్కూల్ నుంచి రాగానే స్నాక్ టైప్లో కానీ చేసి పెడితే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి మరొకటైతే కాల్చాను. అందులో అయితే ఆమ్లెట్ పెట్టుకున్నాను. పైన అయితే మళ్ళీ బ్రెడ్ అయితే పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.